నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. భారత్ మెరుపు వేగంతో పాకిస్తాన్పై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందేగా. అయితే అక్కడ దావుద్ ఇబ్రహీం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నట్టు తెలుస్తోంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన్ని డాన్గా చూస్తూ ఉంటారు కదా. సో ఈయన కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి అసలుకి? యాక్చువల్గా మోస్ట్ వాంటెడ్ డాన్ అని అంటారు ఆయన్ని. అవును. దావూద్ ఇబ్రహీం అనే పేరు బాగా సుపరిచితం అందరికీ. మనిషిని ఎవరు చూసుండరు, బట్ ఎప్పుడో ఫైల్ ఫోటో న్యూస్లో కూడా చూపించిన ఒక కూలింగ్ గ్లాస్తో ఫోటో ఉంటుంది. నెక్స్ట్ బ్లేజర్ వేసుకొని సూట్ వేసుకొని ఉంటారు ఫోటో. అది ఎప్పుడు ఫైల్ ఫోటోలే. అతను రియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు కానీ లేదంటే ఎక్కడ దొరికినట్టు ఎక్కడ ఉండదు. ఆ పేరు మాత్రం ప్రపంచంలో వినిపిస్తూనే ఉంటుంది. అంటే ఎందుకంటే ముంబై బాలీవుడ్ కూడా ఈ మాఫియా ధాటికి కొంత కుదేలైంది అన్నది వాస్తవం. అంటే అప్పట్లో కారణం ఎవరని తెలియదు కానీ ఒక ప్రొడ్యూసరు గుల్షన్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు, టీ సిరీస్ అధినేత. ఇప్పుడు మనకి ఆడియో టీ సిరీస్, అతను కూడా చంపబడ్డాడు, హత్య గావించబడ్డాడు. తర్వాత చాలా కారణాలు. దివ్య భారతి అనే ఒక సూపర్ స్టార్ హీరోయిన్, అంటే మన తెలుగులో బొబ్బిల్ రాజాతో సినిమాతో ఫస్ట్ డీబట్ మూవీ, తర్వాత బాలీవుడ్ లో దీవానా లాంటి సినిమాలతో సూపర్ హిట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఆవిడ నైట్. సో అటువంటి ఆవిడ కూడా ఎన్నో ఫ్లోర్ నుంచి పడిపోయి చనిపోయింది. బట్ పైనుంచి తోసేసారా, డ్రగ్స్ తీసుకుని ఆమె పడిపోయిందా, కారణాలు అయితే తెలియదు. ఇట్లా చాలా మిస్టీరియస్ మర్డర్స్ ఉన్నాయి. రీసెంట్ గా కూడా ఇంకో ఆయన చనిపోయాడు కదా, ఆయన కౌశక్ ఏదో సంథింగ్, ఒక యంగ్ హీరో, బాలీవుడ్ హీరో, ఒక 1 year బ్యాక్. సో అట్లాగా ఎప్పటికప్పుడు బాలీవుడ్లో మిస్టరీలు అవి చాలా ఉంటాయి. మీరు సత్య సినిమా చూస్తే రామ్ గోపాల్ వర్మ గారి చాలా డాన్స్ ఇలా ఉంటారని, అంటే ఇట్లాంటి డాన్లందరికీ ఆదర్శం నిజంగా చెప్పాలంటే. ఒక సినిమాలో కూడా ఇబ్రహీం అనే పేరుని సినిమాల్లో కూడా ఎక్కువ చాలా సార్లు చూసాం మనం. దావూద్ ఇబ్రహీం అని టైటిల్ పేర్లు పెట్టుకోవడము చాలాగా చూపిస్తూ ఉంటారు. సో ఈయనతో పాటు ఎవరు మందాకిని ఒకప్పటి హీరోయిన్, తర్వాత మోనికా బేడి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కేసుల్లో ఇరుక్కుని ఉన్నవాళ్ళే. అయితే ఆయనకి మళ్ళీ ఇద్దరు అనుచరులు, ఆయన పేరు చోటా షకీలు, మున్నా జంగడ సంథింగ్. అంటే ఇవన్నీ విన్న పేర్లే, వాళ్ళు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. ఎందుకంటే దుబాయ్ లాంటి దేశంలో కూడా, అంటే ఒకసారి ఆర్జీవి గారి ఇంటర్వ్యూలో కూడా చూశాను, దుబాయ్ లాంటి దేశంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యి కాబట్టి అంత డెవలప్ అయింది కంట్రీ. అటువంటి దేశంలో కూడా వీరు సుపారీ ఇచ్చి మనుషులు పెట్టి కొంతమంది చంపేశారంట. దావూద్ ఇబ్రహీం అనుచరులైన ఈ చోటా షకీల్ లాంటి వాళ్ళు. అంటే ఎంత ధైర్యం, ఎంత మాస్టర్ ప్లాన్, ఎంత తెగింపు ఉంటే అలా చేస్తారు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనకి ముంబై ఎలాగో, పాకిస్తాన్ కి కరాచీ అలాగా వాణిజ్య రాజధాని ముంబై కదా మనకి. సో కరాచీ కూడా షీషోర్, అరేబియా సముద్రం ఒడ్డునే ఉంది. వాళ్ళకు కూడా మంచి ఇది ఉన్న నేపథ్యంలో మొన్న ఏదైతే మన వాళ్ళు డ్రోన్స్ ద్వారా కానీ మెయిన్ కరాచీ, లాహోరు, ఇస్లామాబాద్ వాటి మీద అటాక్స్ ఎప్పుడైతే చేసిందో, ఈ మహానుభావుడు, ఈ దావూద్ అనే మహానుభావుడు కరాచీలో ఉన్నారు. యాక్చువల్గా ఈ పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, డాన్స్ ఎవరైతే ఉన్నారో, దావూద్ లాంటి వాళ్ళు, ఇంతకుముందు లాడెన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ పాకిస్తాన్ ఆశ్రయిస్తుందనే విషయం ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. కానీ వీళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటారు. సో ఒకసారి ఒక 3 years 4 years బ్యాక్ ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, సమ్ సిబిఐ డైరెక్టరో లేదంటే ఐబీ డైరెక్టరో, ఆయన డైరెక్టర్ గా చేసి రిటైర్డ్, ఆయన చెప్పాడు, ఒకానొక టైంలో మేము ఇంటెలిజెన్స్ గా ట్రేస్ అవుట్ చేసి కరాచీలోనే మనోడు దావూద్ ఉన్నాడు, ఒక పెళ్లి వేడికి వస్తున్నాడు, అక్కడిని లేపేయాలని చెప్పి ప్లాన్ చేశారంట. ఎన్కౌంటర్ లా చేద్దాము, ఏదో సంథింగ్, లేదా పట్టుకుందామని. ఇంకా దొరకడు కదా, కనీసం షూట్ చేసేద్దాం అనుకునే టైంకి లాస్ట్ మినిట్ లో హైర్ ఆఫీస్ నుంచి ఏదో కాల్ వచ్చిందట, దావూద్ ఏం చేయొద్దు. సో ఆయనకు ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉందో అందరికీ తెలుసు, పేరు మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇలాంటి చాలా రోమర్స్ కానీ కొన్ని రకాల స్టోరీస్ కూడా ఉన్నాయి. సో అటువంటి దావూద్ కూడా అక్కడే ఉన్నాడనే విషయం చాలా మందికి తెలుసు. భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా అటువంటి వెధవల్ని మాకు అప్పచెప్పండి అని కూడా కోరుతుంది. బట్ మా దగ్గర లేరు అని చెప్తా ఉంటారు. సో నిన్న జరిగిన దాటికి మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలిసింది ఏంటంటే, మొత్తానికి ఆ చీకట్లో కరాచీలో ఉన్న మనిషి ఎక్కడ అటాక్స్ జరిగితే, యాక్చువల్గా భారతదేశ ఉద్దేశం ఏంటి, తీవ్రవాద సంస్థని, ఇలాంటి డాన్లు చెప్పు చేతులు ఉన్న సంస్థల్ని మట్టి కనిపించేయాలి.
సో పనిలో పనిగా ఎవడెవడు ఎక్కడ తలదాచుకున్నాడు వాళ్ళు అంటే చూసారా, కలుగులో నిప్పు పెడితే ఎలకలు బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్కటిగా నిప్పు పెడుతుంది భారతదేశం. బయటకు వస్తున్నాయి ఎలకలన్నీ, పందికొక్కులు, ఎలకలు కూడా కాదు, పందికొక్కులు బయటకు వస్తున్నాయి. సో ఈయన ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ మనం పాకిస్తాన్ సేఫ్ కాదని రాత్రే కారులో, అది కూడా కారుకి లైట్లు కూడా వేయకుండా వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారనేది తెలియదు. కొంతమంది ఏమంటున్నారంటే దుబాయ్ అటువైపు వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటున్నారు, మళ్ళీ అక్కడైతేనే సేఫ్ అని. బట్ ఇంకొంతమంది దుబాయ్ అంటే ఖచ్చితంగా ఇలా పాకిస్తాన్ నుంచి అంటే ఇన్నాళ్ళలాగా దుబాయ్ కాదు, ఇప్పుడు దుబాయ్ కూడా భారతదేశంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే దుబాయ్ సేటు, దుబాయ్ రాజు కూడా నరేంద్ర మోదీ గారిని వచ్చి కలవడం, ఆయన అక్కడికి వెళ్ళి కలవడం, అక్కడ వాళ్ళ హిందూ దేవాలయాలకి ఓపెన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే దుబాయ్ కూడా సేఫ్ కాదు అనే ఉద్దేశంలో మలేషియా కానీ సింగపూర్ కానీ పారిపోయే ప్లాన్లు అయితే ఉన్నారంట. మలేషియా, అది కూడా అడవుల్లో. అలాంటి దొంగ బతుకు ఉన్న వాళ్ళు ధైర్యంగా బతకలేరు కదా అడవుల్లో. సో అంటే ఏదైతే భారత్ ఇప్పుడు చేస్తుందో, గత ప్రభుత్వాలు ఏవైతే చేశాయో, పాకిస్తాన్ వాళ్ళు కాదంటున్నాం, మేము ఐక్యరాజ్య సమితిలో వాళ్ళ మీద ఎండగట్టాం, వాళ్ళ గురించి చెప్పాం, ఆధారాలతో సహా చూపించామంటే వాడెవడు భయపడతాడు? ఎవడికి ఆడే పోటుగాడు, ఎవడికి ఆడే తోపు. స్వతంత్ర ప్రతిపత్తి గల దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఇలాంటి అన్ని కలిసికట్టుగా బాబు మంచి మీద ఉందామని అనుకుంటున్నారు. ఎవడు గనకపోతే అది కూడా ఏం చేయగలదు? బలవంతంగా ఏం చేసేలేదు కదా. సో అట్లాంటి దేశానికి ఇప్పుడు ఏం చేశాడు? ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి. ప్రతిసారి చెలరైపోతున్నారు, మనం క్యాండిల్స్తో ర్యాలీలు, ఇది ధర్నాలు, ఇది ఖండిస్తున్నాం, పాకిస్తాన్ చర్య హేయమైనది, వాళ్ళు దుర్మార్గులు, మనసు లేని రాక్షసులు, ఇవన్నీ స్టేట్మెంట్ ఎందుకు వచ్చినామో చెప్పండి. ఇప్పుడు భారత్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఇంకా టెరిటోరియల్ బ్యాచ్లు కూడా తీసుకొచ్చామని అడిగి తెచ్చుకున్నారంట. అంటే ఎక్కడెక్కడైతే ఇంకా సైన్యం సరిపోదో, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఒక టీం ఉంటుంది, సైనిక్ పూర్ అలాంటి ఏరియాలో, వైజాగ్లో ఒక టీం ఉంటుంది. ఎక్కడెక్కడ మిలిటరీ క్యాంప్ ఉన్నాయో రెజిమెంట్లు అంటారు, అలాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి అవసరమైతే దానికి సన్నద్ధమైపోండి అని కూడా చెప్పి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. సో ఇట్లాంటి పవర్స్ ఇచ్చినప్పుడు ఏదైతే ఆల్రెడీ నిన్న లాహోర్ వాటి మీద అటాక్స్ చేశారో, ఆల్రెడీ 9 స్థావరాల మీద మట్టి కరిపించేశారు, 100 మంది తీవ్రవాదులను హతమార్చేశారు, ఒక్కొక్కడికి ఇది పడుతుంది. ఎవడెవడైతే పాకిస్తాన్ నుంచి తలదాచుకుంటున్నాడో వాళ్ళందరూ కూడా పొట్ట చేతి పట్టుకొని ఇంక బతికితే చాలురా బాబు అని చెప్పి పారిపోతున్నారు. ఆల్రెడీ దేశ ప్రధాని బంకర్లో దాక్కుండగా ఈ డాన్లకి ఎవడు రక్షణ ఇస్తాడు? పైగా జవాన్లకే రక్షణ లేదు. అక్కడ బలూచిస్తాన్ ఒకవైపు చెలరైపోతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది అది చెలరైపోయి వాళ్ళు తిరిగి ట్విట్టర్లో ఏం పెట్టారంట, బాబు మోదీ గారు ఒక్కొక్క మిసైల్ ఇప్పించండి, వీళ్ళు లేపేస్తాము, మాది ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించండి చాలు, మాకు ఈ మాత్రం హెల్ప్ చేయండి అని చెప్పి ఆల్రెడీ బలూచిస్తాన్ పౌరులు ట్వీట్ చేస్తున్నారంట. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా పాకిస్తాన్ లో ఆర్మీలకే దిక్కులేదని అంటే ఇలాంటి ఎదవలు ఎవడు కాపలా కాస్తాడు? సో ఎవడు ప్రాణాలు వాడు అరచేతులు పట్టుకొని పారిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది. ఇంకా మరి పాకిస్తాన్ని ఎవడు కాపాడలేడని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.